ఎప్పుడైనా కలిసారా పవన్ కళ్యాణ్ గారిని? కళ్యాణ్ గారిని అయితే కలవలేదన్న. ట్రై కూడా చేయను నేను. ఎందుకంటే నేను అభిమాని అంతవరకే. వస్తే అదే వస్తది మనకి ఫోటో అంటే దిగాలని పవన్ ఛాన్స్ కళ్యాణ్ వస్తది. గారితో ఫోటో దిగాలి, ఎందుకన్నా? ఆయన పక్కన నుంచోవాలి, ఇంకా క్రేజ్ పెరుగుతుందని చెప్పి ఎందుకు చాలా మంది క్రేజ్ ఎవరికి కావాలన్న బాబు? ఫోటోలు ఎవరికి కావాలి? నేను నేను నా నా దిమాగే వేరన్నా. పవన్ కళ్యాణ్ గారు వారాహి మీటింగ్ పెడితే నేను ఆమడ దూరంలో నిలబడ్డాను. నేను పబ్లిక్లో వెళ్ళకుండా. నేను కూడా గుడ్డలు చింపేసుకోవచ్చు, నేను కూడా వెళ్ళిపోవచ్చు. నేను పవన్ కళ్యాణ్ గారి మంచితనానికి ఫ్యాన్ నేను. ఆయన చేసే మంచికి ఫ్యాన్ నేను. సో ఆయన అడుగు జాడలు నడుస్తాను. ఒక మీటింగ్కి వెళ్ళంటే సైలెంట్గా ఉంటాను. ఆయన ఏం మాట్లాడి అదే వింటాను. సీఎం 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 అని పిచ్చి కుక్కల్లాగా అరుసుకోము మేము. అలాగే ఉంటాను నేను. అలాగే ఇంకోటి, నన్ను గుర్తిస్తే వస్తుంది ఫోటో. గుర్తించబడి అంతేగాని అన్న ఇప్పుడు వెళ్ళి పాట సార్ నాతో నేను వీడియోలు చేశాను సార్, ఒక ఫోటో ఇప్పియండి సార్ పవన్ కళ్యాణ్, అలాంటి దిగజారిపోనన్నా నేను. కొంతమంది దిగజారుతారు, నేను దిగజారును. నేను నాలాగే ఉంటాను. నేను వస్తే వస్తుంది, రాకపోతే మనం ఏం చేయలేము. ఇప్పుడు ఆయన ఏమన్నా ఇదా అన్న? ఆయన ఒక మనిషే. ఇప్పుడు నాకు అభిమానం ఉంది. ఆ తమ్ముడు వీడియో వచ్చింది, సరే వాడిని తీసుకురండి ఇక్కడికి మాట్లాడు, అప్పుడు కొంచెం సంతోషంగా అన్నయ్య దగ్గరికి వెళ్ళింది గర్వంగా నిలబడతాను. నేను అడుక్కుని వెళ్తే ఆ అవతల వ్యక్తి ఎలా బిహేవ్ చేస్తారు తెలుసా అన్న? కొన్ని రోజులు తెప్పించుకుంటారు. అలాంటిది ఎవరికి కావాలన్నా? ఎవరికి వద్దు కదా, కరెక్టా కాదన్న? ఇప్పుడు మనం దిగాలంటే మనం సొంతంగా వెళ్ళాలి. ఇప్పుడు మనం వెళ్ళి ఒక 10 మందిని అడుగుతాం. నేను దిగాలంటే నిమిషం పట్టదు. ముక్క శ్రీను మంచి వాళ్ళు ఉన్నారు నా చేతిలో. అందుకని మన బత్తుల బాలరామకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి సార్ ఇట్లా కళ్యాణ్ గారితో ఫోటో దిగుతాం సార్. అన్నయ్య నేను రాజమండ్రిలో 4 సార్లు విజిట్ అయినా అన్నయ్య రాజనగరానికి. మన వెళ్ళొచ్చు కానీ నాకు డ్యూటీ ముఖ్యం ఫస్ట్. నేను డ్యూటీలో ఉంటూ క్యాబిన్లో సినిమా నడుపుతూ నేను పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేశాను. ఇప్పుడు నాకు జాబ్ పోయిందనుకో, పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా పెట్టుకుంటారా నన్ను డ్యూటీలో? ఎవరైనా పెట్టుకోరు. నా కుటుంబాన్ని నేనే పోషించుకోవాలి. సపోర్ట్ ఏంటంటే ఒక కార్యకర్తగా, అంటే నా ఇష్టపడుతున్నాను ఆ పార్టీని, నేను కళ్యాణ్ గారిని ఇష్టపడుతున్నాను కాబట్టి సపోర్ట్ చేస్తున్నాను, అంతవరకే. ఇది ఎగబడిపోయేది ఏం లేదు. ఇంకా కొన్ని రోజులు అయితే మొత్తానికి వీడియోలు ఆపేద్దాం అనుకున్నాను. ఎందుకంటే ఇంకా పాప పుట్టేసింది కానీ హ్యాపీ లైఫ్ లీడ్ చేద్దాం, ఈ గొడవలు ఎందుకు మానేద్దాం అనుకునేసరికి ఇలాంటి ఎదవలు తగులుతున్నారు నాకు. మళ్ళీ నాకు మైండ్ తిరిగిపోతుంది. మా భార్య అదే అంటుంది, మంచిగా మానేశాను ఎన్ని రోజులు, 4 నెలలు ఎలక్షన్ రిజల్ట్ అయిన తర్వాత వీడియోలో పెట్టలేదు అసలు. మళ్ళీ ఏదో వీడియో నా దగ్గరికి వచ్చింది. ఈ కుర్రోళ్ళు నాకు షేర్ చేయడం, నేను మళ్ళీ స్టార్ట్ చేయడము. ఇంకా ఆగుతుందా అన్న? ఒకసారి మూతి దగ్గర వచ్చే మైక్ పెట్టగానే మనకు ఊపు వచ్చేస్తుంది. ఆ రోజు ప్రసాద్ కూడా అలాగే జరిగింది గబ్బర్ సింగ్కి. అవును, వాడు వేస్ట్ అన్న, వాడి పని మేము చూసుకుంటాంలే అన్న. ఓకే రైట్. అయితే కళ్యాణ్ ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే మీ లైఫ్ మంచిగానే హ్యాపీగా? సూపర్ అన్న, చాలా హ్యాపీగా ఉన్నాను. అప్పుడప్పుడు మీలాంటి అన్నలు కూడా ఫోన్ చేస్తున్నారు. ఇంకా నన్ను ఇలా ముంగర తీసుకురండి, నా బాధలు కూడా చెప్పుకుంటాను నేను. డెఫినెట్గా కళ్యాణ్. అదేవిధంగా పార్టీ కూడా మిమ్మల్ని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పని కూడా మేము కూడా అనుకుంటున్నాం. ఒకవేళ వద్దులే అన్న, ఆ రోజు వాళ్ళు చేసిన దానికి మాత్రం ఈ వీడియో దయచేసి కళ్యాణ్ గారు కళ్యాణ్ గారు ఏంటన్నా నాకు బాధ ఏంటంటే అన్న, వాళ్ళు నన్ను పంపించేసారని కాదు, ఏదో ముష్టోడికి 1000 రూపాయలు వేసినట్టు వేసి వెళ్ళిపోతే అది ఎలా అనిపిస్తుంది నా మనసుకి? అమ్మ ఇన్ని రోజులు సపోర్ట్ చేసినాం పార్టీకి. ఆ లెక్క ఇప్పుడు నువ్వు అన్నట్టుగా నువ్వు మాట్లాడింది ఇవన్నీ వీడియోస్ చూసుకుంటే ఆ రకంగా అయితే పార్టీ నుంచి నీకు కొన్ని లక్షలు రావాలి. అయితే అదే నేను అదే అన్నా చూసుకుంటే మరి ఈ రకంగా మాట్లాడి ఈ రకంగా సపోర్ట్ చేసినట్టు అయితే కనుక ఫస్ట్ నుంచి నువ్వు చాలా బెట్టింగ్ ప్రమోషన్స్ వచ్చినాయి అన్న. ఈ యాప్లు ప్రమోషన్ చేయాలి అది అంటే నేను ఒకటే అన్నా, నేను పవన్ కళ్యాణ్ గారు అభిమాని అండి, నన్ను ఇష్టపడి సబ్స్క్రైబ్ చేశారు, ఇష్టపడి నన్ను ఫాలో చేశారు. నా ఫాలోవర్స్ నేను అన్న అభిమానులు, నేను మోసం చేయను, వాళ్ళని నాశనం చేయను. నేను ఒక బెట్టింగ్ ప్రమోషన్ నేను చేశాను అనుకో, నాకు చెడ్డ పేరు రాదు, కళ్యాణ్ గారికి చెడ్డ పేరు వస్తుంది, ప్రతిదీ రిజెక్ట్ చేశానన్న. వచ్చేది నాకు ఇప్పుడు కూడా వస్తాయి. నాకు నీ డిస్ప్లే మీద వేయండి అదేదో తిరంగా ఉంటాయి కాన, నేను ఏది చేయనంట. నేను అసలు నాకు డబ్బు అవసరమే, నాకు దేవుడు కాళ్ళు ఇచ్చిండు చేతులు ఇచ్చిండు, కష్టపడతాను అంతే. నా భార్య నేను కష్టపడుతాను, నా బిడ్డను చూసుకుంటున్నాం, హ్యాపీగా ఉన్నామన్న. ఆ రోజు ఏంటంటే ఆ 1000 రూపాయలు ముఖం మీద కొట్టినందుకు అది ఇంకా నాకు మనసులోంచి ఎప్పుడు పోట్లే. అది కళ్యాణ్ గారు చూసి ఆ రియాక్ట్ అయితే బాగుంటుంది, అదొక విషయంలో అన్న. ఎందుకంటే ఇప్పుడు చాలామంది నమ్మకం వెళ్తారన్న. నేను అడిగింది వాళ్ళని, నాకు ఒక ఇల్లు ఇవ్వండి, నాకు అది ఇవ్వండి, నేను కష్టపడిపోయినా అనలేదు. ఒక జాబ్ చూపెట్టండి సార్, దారి చూపెట్టండి, మీరు పెద్దలు కాబట్టి పార్టీలో అంటే నువ్వు తప్పు చేసినావు, ఇక 1000 రూపాయలు తప్పు పెట్టిన వాళ్ళు అపోజిషన్ వాళ్ళు. సరే మన జనసేన వాళ్ళు పెట్టారు వీడియోలు అంటే అనుకోవచ్చు అన్న, అరే మనోళ్ళే పెట్టారు నువ్వు ఏం తప్పు చేసావు అనుకోవచ్చు. పెట్టినోడు అపోజిషనోడు పెట్టినప్పుడు నువ్వు ఎలా నమ్ముతావు? అలాంటి పవన్ కళ్యాణ్ గారి గురించి పెడతారు అంటే ఇప్పుడు వాళ్ళని నమ్మేయండి మీరు. ఇప్పుడు నా ప్రకారం చూసుకుంటాను, ఇప్పుడు నాది అలాగే అయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద కూడా మరి వాళ్ళని నమ్మండి, పవన్ కళ్యాణ్ గారు నమ్మకండి. మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు నమ్ముతున్నారు మీరు? ఓకే, అండ్ ఆయనకో న్యాయం మాకో న్యాయమా? నీకు ఏం కావాలని అనుకుంటున్నావు నువ్వు అసలు? నాకేం లేదన్నా, అదొకటే కళ్యాణ్ గారి వరకు వెళ్ళాలి. నీ డ్రీమ్ ఏంటి? నా డ్రీమ్ అంటేనే కళ్యాణ్ గారు సీఎం అవ్వాలి ఖచ్చితంగా.
ఎందుకంటే ఇన్ని రోజులు ఆయన 10 సంవత్సరాలు అంత కష్టపడి 2 చోట్ల ఓడిపోయి ఒకసారి నానా మాటలు పడి అయినా కూడా నిలబడి సినిమాలు చేసుకుంటూ వచ్చిన ప్రతి ఒక్క రూపాయిని పార్టీకే ఖర్చు పెడుతూ నిలబడ్డాడు కానీ ఆయన డిప్యూటీ సీఎంతో ఆగకూడదు. సీఎం అవ్వాలి, సీఎం తర్వాత ఇంకా నెక్స్ట్ ఏమంటే పిఎంఏ, ఇంకా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, అంతేగానా అది అవ్వాలి. అది అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది కానీ సీఎం అయితే చాలు. అయితే ఇక్కడ ఇంకో విషయం, చివరిగా నేను కొంతమంది పేర్లు చెప్తాను, వాళ్ళకి సంబంధించి మీరు ఒక మాటలో ఏమైనా చెప్పగలుగుతారా? చెప్తాను. ఓకే, పవన్ కళ్యాణ్ గారు. ఆయన గురించి దేవుడు, దైవం, ఇంకా కనిపించని దేవుడి కంటే కనిపించే దేవుడు ఆయననే మాకు. ఇంకా ఆయన మాకు దేవుడు అన్న, అంతే. బంగారం, గోల్డ్, డైమండ్, ఇంకా చాలా ఉంటాయి ఆయన గురించి చెప్పాలంటే. ఆయన ఏం చేసినా మంచిగా చేస్తాడు. ఆయన ఏ డిసిషన్ తీసుకొని ఆయన మంచికే. చాలామంది టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు చాలామంది కోపం వచ్చింది జన సైనికులకి, అరే ఇలా చేసిండి ఎందురా పవన్ కళ్యాణ్. నేను ఒకటే అన్నాను, ఆయన ఏం చేసినా మన భవిష్యత్తు గురించే చేస్తాడు. ఆయన మన భవిష్యత్తు మారాలనే చేస్తాడు. ఇప్పుడు ఒక మెట్టు దిగాలి, లేకపోతే ఏమైతే మళ్ళీ రావణ కష్టమే. మళ్ళీ ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు అధాపాతాలకు వెళ్ళారంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని ఆపకుండా ఉండాల్సింది, మంగళగిరి వెళ్ళకుండా ఆపేరు. మరి మన సార్కి కొంచెం తెక్కెక్కువ కదన్నా. కథం అధాపాతాలం అన్నాడు. ఇంకా అధాపాతాలం కంటే దారుణం ఇది. అధాపాతాలు అంటే ప్రతిపక్షం, ఇది మరీ దారుణం. ఇది చెప్పి మరీ కొట్టాడు అన్న. అది చిరంజీవి గారు. అన్నయ్య, పెద్ద అన్నయ్య. ఆయన కూడా బంగారం, పెద్ద అన్నయ్య. అసలు చెప్పాలంటే చిరంజీవి గారి తర్వాత పవన్ కళ్యాణ్ గారు పెద్ద అన్నయ్య, మా ఇంట్లో పెద్ద అన్నయ్య ఆయన, అంతే. రైట్. జగన్మోహన్ రెడ్డి గారు. జగన్ గారి గురించి ఏం చెప్తామన్నా, మంచి లీడర్, ఒప్పుకుంటాను. ఆయన గురించి ఎక్కువ ఏం తిట్లగా అన్న, ఆయన నాశనం చేసిన వీళ్ళే కదా. మరి అదే మరి ఇప్పుడు ఆయన మంచి లీడర్, పాప ఆయన చేయాలనుకున్నంత కొంచెమే చేసిండు అన్న. నేను ఏపీలో కూడా ఉన్నాను అన్న. నేను చెప్పాలంటే ఆయన ఏదైతే గవర్నమెంట్ బిల్డింగ్లు ఇచ్చాడు కదా, ఆ బిల్డింగ్లో ఉండే రాజమండ్రిలో. నేను మంచి చేసిండు. మంచి అంటే మంచి చేసిండు, బట్ ఏంటంటే కొంచెం నోటి ఇది వల్ల ఈ 3 పెళ్ళిళ్ళు దత్త పదే పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ చేయడం వల్ల మన సార్ ఇంకా నెగిటివ్ అయిపోయాడు అందరిలో. బట్ కొంచెం చేసిండు, బట్ అంతా చేయలేదు. ఆయనను ఎందుకు ఇష్టపడతానంటే ఎంతైనా రాజశేఖర రెడ్డి గారి కొడుకు కాబట్టి, ఆ బ్లడ్ కాబట్టి కొంచెం మానవత్వం ఉంది. సో మంచి లీడర్ అన్న. మళ్ళీ ఒకసారి ఆయనకి ఛాన్స్ ఇస్తే నిరూపించుకుంటాడేమో ఖచ్చితంగా. రైట్, మంచి మాట చెప్పావు.